టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకుడికి సైతం ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ దగ్గర నుంచి ఎక్కడలేని బజ్ నెలకొంది. మరీ ముఖ్యంగా ప్రీలుక్ పోస్టర్కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఒక ప్రీలుక్ పోస్టర్తోనే వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేసిన ఘనత సుజిత్కే దక్కింది. పవన్ లైనప్లో ఎన్ని సినిమాలున్నా అభిమానులు మాత్రం కాస్త ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఓజీ సినిమా పైనే. అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేసేమో కానీ సాహో సినిమా రేంజ్ వేరన్నది ఎందరో అన్న మాటలు. అలాంటి సుజిత్ నుంచి 5 ఏళ్ల తర్వాత సినిమా, అది కూడా పవన్ కళ్యాణ్తో అంటే అంచనాలు ఖచ్చితంగా తారాస్థాయిలో ఉంటాయి. దానికి తోడు ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ టాలీవుడ్ సహా అన్ని వుడ్లు ఊపేసింది. బాగా ఆకలితో ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్ దొరికిన వాళ్ళకు సంతోషం ఎలా ఉంటుందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ ఆనందంతో ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారితో ఓజీ మూవీని అత్యంత గ్రాండ్గా తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తున్నారు. ఓజీ సినిమా వస్తుంది ఖచ్చితంగా. పాన్ ఇండియా రికార్డులు అల్లకల్లోలం చేయడం ఖాయం అంటారట డివివి దానయ్య గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఇక ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర చేస్తున్నారు ఈ సినిమాలో. సలార్తో సెన్సేషన్ అయిన శ్రీయారెడ్డి కీలక రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనట్లు ఈ మధ్య ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే దీనిపై అధిక ప్రకటన రావాల్సి ఉంది.